మనం కుటుంబమని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. ఎగ్జిక్యూటివ్స్, ఎంప్లాయీస్ కలిసే పాలన అందిస్తారని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారని, కష్టాలను అధిగమించి పాలన కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ అంటున్నారు. ఉద్యోగుల కష్టాలు తీర్చే పెద్దన్న పాత్రలో తాను ఉంటానన్నారు. అన్న వచ్చారంటే ఏదో తీపి కబురు తెస్తారని అనుకుంటారని, మీకు గుడ్ న్యూస్ చెప్పేందుకే వచ్చానని గెజెటెడ్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో అన్నారు. డిఏ ప్రకటన పెంపుతో వారిని ఖుషి చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అంటున్నారు. ఆర్థిక ఎమర్జెన్సీని తప్పించుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు డిఏ ప్రకటన చేశారని బండి సంజయ్ ఆరోపణ. వరుసగా 6 డిఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రం ఆర్థిక చిక్కుల్లో ఉందని రుజువు అవుతుందని, అది తప్పించుకునేందుకే సింగిల్ డిఏ పేరుతో రేవంత్ ఉద్యోగులను మోసం చేశారని బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తారు. ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఒక్క డిఏ విధిల్చి పండుగ చేసుకోమని గొప్పలు పోతున్నారని బండి ఆరోపిస్తున్నారు. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడి అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని సీఎం పేషీలని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిండా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మనవరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని, మా అన్న వస్తున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నోడు తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1,02,00,000 రూపాయలు, అంటే దాదాపు 1 కోటి రూపాయలు మీకు ప్రమాద బీమా కవర్ చేయడానికి రోజు ఆల్రెడీ సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగొద్దనేదే నా ఆకాంక్ష. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం శాశ్వతంగా పెద్ద దిక్కును కోల్పోయినట్టే. ముఖ్యమంత్రి ప్రకటించిన ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇయ్యకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టే ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాధ్యమం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇస్తాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు, 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వలే, మళ్ళీ ఇచ్చిండు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు వాళ్ళు. కాబట్టి అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి